వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఇండియా కొరియా రక్షణ బంధాలు ఏ విధంగా ఉన్నాయి అండ్ దీని పరంగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి మార్పులు ఏంటి అనేటువంటి విషయాన్ని మన ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. అండ్ రెండు దేశాల మధ్య బంధం అనేది ఈ మధ్య కాలంలో చాలా పెరిగిందనమాట. అండ్ ఎస్పెషల్లీ రక్షణ రంగానికి సంబంధించినటువంటిది ఎక్కువగా పెరిగిందనమాట. అండ్ మన రెండు దేశాల పరంగా ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ కాన్సెప్ట్ అనేది మన దేశంకి అండ్ పొరుగున్నటువంటి దేశాల యొక్క ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అండ్ దేశాలతో రిలేషన్షిప్ ఏ విధంగా ఉంది అనేది ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ అనే కాన్సెప్ట్లో భాగంగా చాలాసార్లు అడిగారనమాట ఎగ్జామ్లో. సో మనకి సౌత్ కొరియాకి ఎటువంటి బంధం ఉంది అండ్ రెండు దేశాల మధ్య వర్తక వాణిజ్యాలు ఏ విధంగా ఉన్నాయి అండ్ డిఫెన్స్ పరంగా ఎటువంటి కోఆపరేషన్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రీసెంట్గా అయితే మన రెండు దేశాల మధ్య చాలా బంధం అనేది మెరుగుపడింది. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇంటర్నేషనల్ పీస్లో భాగంగా అంటే ప్రతి చోట కూడా ప్రతి దేశానికి అవసరమైనది ఏంటంటే రాజకీయపరమైనటువంటి స్టెబిలిటీ అనేది అవసరం. అండ్ చుట్టూ యుద్ధ వాతావరణ పరిస్థితులు వచ్చినప్పుడు తమను రక్షించుకునేటువంటి స్ట్రాటజీస్ అనేవి ముందుగానే తను పెట్టుకోవాలి. సో ప్రతి దేశం అందుకోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. సో అందులో భాగంగా కూడా ఇండియాకి సౌత్ కొరియాకి రెండింటి మధ్య రక్షణపరమైనటువంటి అంశాల్లో కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రీసెంట్గా అయితే మన దేశం యొక్క చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అయినటువంటి జనరల్ మనోజ్ పాండే గారు సౌత్ కొరియాకి పర్యటించారనమాట. సో సౌత్ కొరియా అంటే ఇక్కడ రిపబ్లిక్ ఆఫ్ కొరియాని పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా ఏంటంటే ఇండియాకి కొరియాకి మధ్యన ఉన్నటువంటి రక్షణపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు అనేవి తీసుకోవడం జరిగింది. అండ్ రెండు దేశాల మధ్య బంధం కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవడానికి చాలా డెసిషన్స్ అనేవి తీసుకున్నారనమాట. అండ్ ఎప్పటి నుంచి ఇటువంటి రిలేషన్షిప్స్ అనేవి ఉన్నాయి మన రెండు దేశాల మధ్య. సో బ్యాక్గ్రౌండ్ పరంగా ఏంటంటే ఇండియా చైనా అనేవి ఇండియా చైనాకి ఉన్నప్పుడు మనకి అటువైపు చైనాతోటి ఇంకొక దేశం ఇబ్బంది పడుతుందంటే సౌత్ కొరియా అనమాట. బట్ ఎక్కువ సౌత్ కొరియా యొక్క వాణిజ్యం అనేది చైనాతో జరుగుతుంది. కానీ ఎప్పుడైతే చైనా అనేది నార్త్ కొరియాకి సహకారం అందిస్తూ ఉందో నార్త్ కొరియా ఎప్పుడైనా సరే సౌత్ కొరియా మీద అనుదాడి చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట. ఇటువంటి సిచ్యువేషన్లో చైనాతోటి ఎక్కువగా ఉండకుండా మిగిలిన ఆల్టర్నేటివ్స్ ఏవైతే ఉన్నాయో సౌత్ కొరియాకి వాటన్నిటితోటి తన యొక్క రక్షణ వ్యవస్థని మెరుగుపరచుకోవడానికి అవకాశాలని సౌత్ కొరియా చూసుకుంటూ ఉంది. సో అందులో భాగంగానే సౌత్ కొరియా తన పక్కనే ఉన్నటువంటి జపాన్ తోటి బంధం మెరుగుపరుచుకుంటూ ఉంది. అండ్ ఇటువైపు చూస్తే మన ఇండియా కూడా తనకి ఎప్పుడు సహాయంగా ఉందన్నమాట. అండ్ సౌత్ కొరియాకి ఇక్కడ పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది. అండ్ పసిఫిక్ మహాసముద్రానికి ఇటువైపున మనకి యుఎస్ఏ కూడా ఉంటుంది. అండ్ యుఎస్ఏతో కూడా సౌత్ కొరియా అనేది తన బంధం అనేది మెరుగుపరుచుకుంటుంది. ఎందుకంటే చైనా ప్రాబల్యాన్ని తగ్గించాలి అంటే ఇక్కడ అక్కడ జపాన్ సముద్రం దగ్గర కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈస్ట్ చైనా సీ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని చైనా ఎప్పుడు చూపిస్తూనే ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా చైనా సౌత్ కొరియా మీద దాడి జరిగినప్పుడు సపోర్ట్ చేయకపోవచ్చు. అందుకని చైనా యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడానికి సౌత్ కొరియా కూడా మన ఇండియాతో ఎక్కువ బంధాలు అనేవి మెరుగుపరుచుకుంటుంది. ఎప్పటి నుంచి ఈ విధంగా మనకు జరుగుతుంది. సో బ్యాక్గ్రౌండ్ పరంగా అయితే మన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలు అనేవి అంటే ఇండియాకి సౌత్ కొరియాకి రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఏర్పడిన తర్వాత నుంచి ఎస్పెషల్లీ 1962 నుంచి కూడా రెండు దేశాల మధ్య బంధం అనేది ఉంది. బట్ ఇది అంబాసిడర్ లెవెల్ అంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యి పేపర్ వర్క్తో సహా కొన్ని రిలేషన్షిప్స్ అనేవి మెరుగుపరుచుకుంటూ జరుగుతున్నప్పటి నుంచి 1973 నుంచి రెండు దేశాలు ఒకరికొకరు కోఆపరేషన్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ సౌత్ కొరియా పరంగా ఏంటంటే తన యొక్క ఓపెన్ మార్కెట్ పాలసీస్లో భాగంగా ఇండియా యొక్క ఎకానమీని తన వైపు చూసుకుంటుంది అనమాట. మనకి ఏ విధంగా అయితే లుక్ ఈస్ట్ పాలసీ, యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేవి తీసుకొని మన ఎకానమీని అభివృద్ధి పొందించుకోవడానికి మన చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో తూర్పు వైపున ఉన్నటువంటి దేశాలతోటి మనం ఎప్పుడైతే బిజినెస్ చేస్తూ ఉన్నామో లైక్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనేవి నిర్వహిస్తున్నామో అదేవిధంగా సౌత్ కొరియా కూడా తన వ్యాపారాన్ని వృద్ధి పొందించుకోవడానికి అండ్ ఆర్థికంగా మెరుగుపరచుకోవడానికి ఈ లుక్ ఈస్ట్ పాలసీ అండ్ యాక్ట్ ఈస్ట్ పాలసీ లాంటి విధానాలన్నీ తీసుకొస్తుందన్నమాట. సో అందులో భాగంగానే చైనా ప్రాబల్యాన్ని తగ్గించడం అండ్ తన యొక్క వాణిజ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఇండియా యొక్క ఇంపార్టెన్స్ని సౌత్ కొరియా తీసుకుంది. అండ్ ఈ యొక్క రిలేషన్స్లో భాగంగా ఏంటంటే ఇది ఒక్క విధంగానే ఏదో రక్షణ పరంగానే కాదు చాలా రకాలైనటువంటిది అనమాట.
ఎందుకంటే ఇందులో మనకి టెక్నాలజీ పరంగా కావచ్చు అండ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పరంగా కావచ్చు, రెండు దేశాల మధ్య ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలని కాకుండా రక్షణపరమైన అంశాలు, టెక్నాలజీ పరమైన అంశాలు, ఇలాంటి చాలా కూడా కామన్ ఇంట్రెస్ట్ తీసుకొని మన రెండు దేశాల మధ్య ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే రెండు టెక్నాలజీని మార్చుకుంటూ ఉన్నాయి, రెండు దేశాల మధ్య ఎన్నో బంధాలు అనేవి ఉన్నాయన్నమాట. రీసెంట్గా అయితే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అయితే 2015 టైంలో కొరియాని, రిపబ్లిక్ ఆఫ్ కొరియాని సందర్శించారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఆ రెండు దేశాల మధ్య స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది ఏర్పడడానికి మన మోడీ గారు అక్కడ సందర్శించడం అనేది కీలకంగా మారింది. అండ్ దాని తర్వాత మూన్ జే-ఇన్, అంటే ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ కాకుండా అంతకుముందు ఉన్నటువంటి ప్రెసిడెంట్ అనమాట, మూన్ జే-ఇన్ అని ఉన్నారు. ఆ యొక్క ప్రెసిడెంట్ అంటే కొరియా యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన 2017 నుంచి 22 వరకు ఉన్నారు. సో ఆయన కూడా తన యొక్క కాలంలో, అంటే తన పదవీ కాలంలో ఒకసారి మన ఇండియాని సందర్శించారనమాట. ఎప్పుడంటే రెండు రిలేషన్షిప్స్ 45వ యానివర్సరీ ఎప్పుడైతే జరుగుతుందో, అంటే బైలెటరల్ డిప్లొమాటిక్ టైప్స్ పరంగా 45వ యానివర్సరీ జరిగినప్పుడు మూన్ జే-ఇన్ గారు మన ఇండియాని సందర్శించారు. మన మోడీ గారు 2015 కాలంలో రిపబ్లిక్ ఆఫ్ కొరియాని సందర్శించారనమాట. ఇవి రెండూ కూడా మన రెండు దేశాల మధ్య సరైన విధమైనటువంటి బంధం ఉందనేటువంటి తెలియజేయడానికి అంశాలు. అండ్ అసలు ఇండియా అనేది సౌత్ కొరియాకి ఎందుకు ఇంపార్టెంట్? సో సౌత్ కొరియాకి ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సౌత్ కొరియా అనేది ఇండియాని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే తనతో వ్యాపారం చేయడానికైనా వాణిజ్య పరంగానే కాకుండా ఏదైనా రక్షణపరమైన అంశాలను చర్చించాలన్నా కూడా ఇండియాని ఒక యాక్సెప్టబుల్ పార్ట్నర్గా చేస్తుంది. ఎందుకంటే మన ఇండియా అనేది ఎప్పుడూ కూడా ఒక మైత్రి బృందంలో ఉండడానికి మాత్రమే ఇష్టపడుతుంది, ఎప్పుడు యుద్ధానికి వెళ్ళదన్నమాట. సో ఫస్ట్ ఎప్పుడైనా మన ఇండియా అనేది స్నేహపూర్వకంగానే ఉంటుంది. కాబట్టి మన ఇండియాని ఒక యాక్సెప్టబుల్ పార్ట్నర్గా చేసుకోవడానికి కొరియా వాళ్ళు ఎప్పుడు ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు. అండ్ మనకి ఎప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేవు. ఎందుకంటే మన ఇండియా వెళ్ళి సౌత్ కొరియాకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కల్పించేటువంటి సిచ్యువేషన్ అయితే లేదనమాట. అందుకని సౌత్ కొరియా వాళ్ళు ఇండియాని కూడా వాళ్ళ యొక్క ఎటువంటి ఇబ్బంది కలిగించినటువంటి దేశంగా పరిగణిస్తున్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన దేశానికి ఉన్నటువంటి పాకిస్తాన్ ఫ్యాక్టర్ అనేది మనకు ఒకటి ఉంది. మనం ఏ విధంగా అయితే పాకిస్తాన్ని ప్రాబల్యాన్ని తగ్గిస్తూ, అంటే వాళ్ళతో మనం పోరాడుతూనే ఉన్నాం, కానీ మన దేశం మీదకి వాళ్ళు ఎక్కువగా రాకుండా మనం ఏ విధంగా రక్షణ చర్యలు తీసుకుంటున్నాము, వాటిని ఏ విధంగా కట్టుదిట్టంగా ఉంచుతున్నాం పాకిస్తాన్ని అనేటువంటి విషయాలన్నీ కూడా సౌత్ కొరియా అబ్జర్వేషన్ చేస్తూ ఉంది. ఎందుకంటే సౌత్ కొరియాకి నార్త్ కొరియాతో ఎప్పుడూ ఇబ్బంది ఉంది. ఏ విధంగా అంటే ఎప్పుడైనా యుద్ధం రావచ్చు ఆ రెండు దేశాల మధ్య. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏ విధంగా పాకిస్తాన్ని హ్యాండిల్ చేస్తున్నామో అది చూసి నార్త్ కొరియాని కూడా హ్యాండిల్ చేయడానికి సౌత్ కొరియా వాళ్ళు మన దేశాన్ని అబ్జర్వేషన్ అనేది చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఎప్పుడైతే చైనా తన యొక్క ప్రాబల్యాన్ని ఇక్కడ ఎల్ఓసి అండ్ ఇక్కడ ఉన్నటువంటి తూర్పు చైనా సముద్రం మీద ఎక్కువగా చూపిస్తుందో, అండ్ ఇక్కడ చైనా తన యొక్క సహకారం అనేది నార్త్ కొరియాకి ఇస్తుందో, ఇది సౌత్ కొరియాకి చాలా యుద్ధ వాతావరణం సృష్టిస్తుంది అనమాట. అండ్ దీనివల్ల ఏంటంటే సౌత్ కొరియా వాళ్ళు ఖచ్చితంగా జపాన్ తోటి అండ్ దాంతోపాటు మన ఇండియా తోటి బంధం అనేది మెరుగుపరచుకోవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఇక్కడ న్యూ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏ విధంగా అంటే చైనా పరంగా అండ్ అమెరికా పరంగా ఏవైతే ఎక్కువ శాతము సౌత్ కొరియా అనేది అమెరికాతోటి చేస్తూ ఉంటుంది, బిజినెస్ అనేది చైనా తోటి కూడా చేస్తుంది. బట్ ఎప్పుడైతే చైనా అనేది నార్త్ కొరియా సహకారం అందిస్తుందో, సౌత్ కొరియా తన యొక్క ఆల్టర్నేటివ్ మార్కెటింగ్గా ఇండియాని ఎంచుకుందనమాట. అంటే తన యొక్క వాణిజ్య పరంగా మన దేశాన్ని ఎంచుకోవడానికి ఇది కూడా ఒక కారణం. అండ్ సౌత్ కొరియా యొక్క ఎకనమిక్ గ్రోత్ ఏదైతే ఉందో అది ప్రెజెంట్ చాలా తగ్గిపోయిందనమాట. సో ఎకనమిక్ గ్రోత్ అనేది తగ్గిపోయిందంటే ఆ దేశం యొక్క ఆర్థిక ప్రగతి అనేది తగ్గిపోతుంది అనమాట. సో దాన్ని తగ్గించాలి అంటే చాలా రకాలైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఏ విధంగా ఆర్థికంగా మార్చాలంటే కొత్తగా ఏదైతే పక్కన ఆర్థికంగా వృద్ధిలో ఉన్నటువంటి దేశం ఉంటుందో ఆ దేశంతో వాణిజ్యం చేయాలి. సో సౌత్ కొరియాకి మనం ఒక పెద్ద దేశంగా, అంటే పెద్ద ఆర్థిక వ్యవస్థగా కనిపిస్తున్నాం కాబట్టి సౌత్ కొరియా మన దేశాన్ని చూస్ చేసుకుంది అనమాట. అండ్ సౌత్ కొరియా ఏంటంటే ఎకానమీస్ పరంగా మన ఎక్కువగా అంటే పొటెన్షియల్గా ఉన్న దేశం కాబట్టి మన ఇండియాని చూస్ చేసుకోవడానికి ఒక కారణంగా ఉంది. అండ్ సౌత్ కొరియా ఎక్కువ శాతం చైనా యొక్క మార్కెట్ మీద డిపెండ్ అయింది. అంటే తనకు కావాల్సినటువంటి చాలా ఇంపోర్ట్స్ అనేవి చైనా నుంచి తీసుకుంటుంది. బట్ చైనా యొక్క సహకారాన్ని తగ్గించడానికి సౌత్ కొరియా ఇండియాని తన యొక్క మార్కెటింగ్లోకి తీసుకొని వెళ్ళడానికి ఇది ఒక కారణం అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే
సౌత్ కొరియాకి డైవర్సిఫికేషన్ అనేది అవసరమైంది. ఏ విధంగా ఒక పెద్ద మార్పు అనేది కావాలి. తన యొక్క వాణిజ్య పరంగా తన యొక్క ఇన్ఫ్లేషన్ రేట్ అనేది పెరిగిపోతూ ఉంది. అండ్ వాళ్ళ యొక్క దేశంలో ఎక్కువగా ఎకానమీ అనేది తగ్గిపోతుంది అనమాట. ఆర్థిక వృద్ధి అనేది కుంటుపడింది. సో అటువంటి సిచ్యువేషన్లో తను ఏదో కొత్త పెద్దగా మార్పు తీసుకున్నప్పుడు మాత్రమే తను సస్టైన్ అవ్వగలుగుతుంది సౌత్ కొరియా. అందుకోసమే పెద్ద దేశమైనటువంటి పెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నటువంటి ఇండియా మీద మన దేశాన్ని ఎంచుకుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకొకటి, మన దేశం అండ్ సౌత్ కొరియా లాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆఫ్రికాలో ఉన్నటువంటి పేద దేశాలకి సహాయం అందిస్తూ ఉంటాయి. అంటే అటువంటి దేశాలకు సహాయం అందించేటప్పుడు మన దేశంతో కూడా కొన్ని టైస్, అంటే ఇక్కడ కొన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసేటప్పుడు మన దేశంతో కలిసి వర్క్ చేయడం అనేది సౌత్ కొరియాకి చాలా నచ్చుతుంది. అందుకోసమే సౌత్ కొరియా ఇండియాని పార్ట్నర్గా తీసుకుంది. అండ్ ఇండియా సౌత్ కొరియా రిలేషన్షిప్స్ ఏ విధంగా ఉన్నాయి, సో పొలిటికల్ వైజ్, సో రాజకీయపరమైనటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి. సో 2015లో మన దేశం నుంచి మోడీ గారు వెళ్ళి అక్కడ విజిట్ చేసినప్పటి నుంచి స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది స్టార్ట్ అయింది. అంటే రెండింటి మధ్య ద్వైపాక్షికంగా ఒప్పందాలు అనేవి ఎక్కువగా జరిగాయి. అప్పటి నుంచి ఇంకా ఎక్కువగా రెండింటి మధ్య మార్పులు అనేవి జరుగుతున్నాయి. అంటే రెండు దేశాల బంధం అనేది మెరుగుపడింది. అండ్ సౌత్ కొరియా యొక్క సౌతర్న్ పాలసీ ఏదైతే ఉందో దాని ద్వారా ఏంటంటే కొరియా తన యొక్క బంధాలని చుట్టూ ఉన్నటువంటి దేశాలతో మెరుగుపరుచుకునేటప్పుడు మన దేశం పెద్ద ఆల్టర్నేటివ్గా కనిపించింది. అండ్ ఏ విధంగా అంటే ఇండియా ఎప్పుడైతే యాక్ట్ ఈస్ట్ పాలసీని తీసుకొని వచ్చి తన ఎకానమీని వృద్ధి పొందించుకుందో, అదేవిధంగా సౌత్ కొరియా కూడా తన యొక్క ఎకనామిక్ అభివృద్ధి కోసం, అంటే తన యొక్క ఆర్థిక ప్రగతి కోసం ఎకనామిక్ కోఆపరేషన్లో భాగంగా మన దేశాన్ని ఒక చూస్ చేసుకుందనమాట. అంటే ఇందులో డిఫెన్స్ పరంగా స్ట్రాటజిక్ రిలేషన్షిప్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఏషియా పసిఫిక్ రీజన్లో ఉన్నటువంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరించింది. కాబట్టి ఆ యొక్క రాజకీయ పరంగా కూడా కొంత స్టెబిలిటీ అనేది మన దేశంలో చాలా సంవత్సరాల నుంచి నిలబడి ఉంది. ఏ విధంగా మన దేశంలో పొలిటికల్ స్టెబిలిటీ అనేది మిగిలిన చాలా దేశాలతో పోలిస్తే అండ్ శాంతి పరంగా కూడా మన దేశం మెరుగ్గా ఉంది. కాబట్టి మన దేశాన్ని సౌత్ కొరియా ఎంచుకుంది. రీజనల్ స్టెబిలిటీ, సో రీజనల్ స్టెబిలిటీ పరంగా ఏంటంటే సౌత్ ఏషియా ప్రాంతంలో ఇండియా చైనా మధ్య చాలా కామన్ ఇంట్రెస్ట్ అనేవి సౌత్ కొరియా గమనించిందనమాట. ఏ విధంగా అంటే సౌత్ కొరియా చైనాతో ఎక్కువగా వాణిజ్యం నిర్వహిస్తూ ఉండగా దాంతో టైస్ కనుక తీసేసుకోవాలంటే, అంటే దాంతో ఏదైతే వాణిజ్యం నిర్వహిస్తుందో చైనాతోటి దాన్ని కంప్లీట్గా తీసేసి ఆల్టర్నేటివ్గా మన దేశాన్ని తీసుకున్నప్పుడు తన యొక్క ఎకానమీ అనేది పడిపోదు అనేటువంటిది గ్రహించిందనమాట సౌత్ కొరియా. అండ్ దీని ద్వారా ఏంటంటే రీజనల్ స్టెబిలిటీ అనేది వస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క మార్పు ఎప్పుడైతే చైనాని వాళ్ళ యొక్క వాణిజ్యం నుంచి తీసేసి ఇండియాని తీసుకున్నప్పుడు వాళ్ళ ఆర్థిక ప్రగతి కూడా కరెక్ట్గానే ఉంటుంది, ఎటువంటి నష్టం వాటిల్లదు అని దక్షిణ కొరియా భావిస్తూ ఉంది. అండ్ న్యూక్లియర్ పరంగా, సో ఎప్పుడు సౌత్ కొరియాకు ఉన్నటువంటి మెయిన్ ఇబ్బంది ఏంటంటే నార్త్ కొరియా వాళ్ళు ఎప్పుడు అయినా సరే వాళ్ళు న్యూక్లియర్ టెస్ట్లు అనేవి నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకోసం అంటే సౌత్ కొరియాని ఎప్పుడు బాధ పెట్టాలి అండ్ వాళ్ళ మీద ఎప్పుడైనా దాడి చేయగలిగేటువంటి టాలెంట్ అండ్ అక్కడ ఉన్నటువంటి క్షిపణులు ఏవైతే ఉన్నాయో మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం అని తెలియచేయడానికి నార్త్ కొరియా వాళ్ళు ఎప్పుడు మిసైల్ టెస్ట్లు అనేవి చేస్తూనే ఉంటారు. సో అట్లా ఉన్నప్పుడు ఇండియా ఏ విధంగా అయితే పాకిస్తాన్ని హోల్డ్ చేస్తుందో అదేవిధంగా నార్త్ కొరియాని కూడా హ్యాండిల్ చేయాలి అంటే సౌత్ కొరియా వాళ్ళు ఇండియా యొక్క విధానాల్ని అనుసరించాలని అనుకుంటున్నారు. అండ్ యుఎస్ అలియన్స్ సిస్టమ్ అనేది తీసుకొని రావడం ద్వారా ఏంటంటే ఇక్కడ సౌత్ కొరియా వాళ్ళు జపాన్ తోటి మన ఇండియా తోటి యుఎస్ తోటి ఒకే రకమైనటువంటి కోఆపరేషన్ అనేది తీసుకోబోతున్నారు. ఇది ఏ విధంగా అంటే క్వాడ్ సిస్టంలో భాగంగా. సో క్వాడ్ సిస్టంలో భాగంగా ఏంటంటే యుఎస్ఏ, జపాన్, సౌత్ కొరియా, ఇండియా ఇవి 4 కలిసి అక్కడ ఉన్నటువంటి నార్త్ కొరియా మీద ఏదైనా ప్రెజర్ తీసుకొని రావాలి అంటే యుఎస్ అలియన్స్ సిస్టమ్ అనేది ఉపయోగపడబోతుంది సౌత్ కొరియాకి. అండ్ నార్త్ కొరియా ఏదైతే ఉందో ఇక్కడ ఈస్ట్ ఏషియా పరంగా ఇండియా యొక్క బెనిఫిషియల్ అనేది తీసుకొని వస్తుంది. అంటే ఇక్కడ నార్త్ కొరియాని ఎదుర్కోవడంలో సౌత్ కొరియాకి ఇండియా సహాయం చేస్తుంది అని ఇక్కడ సౌత్ కొరియా భావిస్తుంది. అండ్ ఇక్కడ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ రెజిమ్ ఏదైతే ఉందో దాన్ని పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు అణుపరీక్షలు అనేవి నార్త్ కొరియా వాళ్ళు చేస్తూ ఉంటారు. అండ్ ఎప్పుడైనా యుద్ధం వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట ఆ రెండు దేశాల మధ్య. అటువంటి సిచ్యువేషన్లో న్యూక్లియర్ స్టేట్ అనేది అక్కడ కరెక్ట్గా లేదు. అంటే న్యూక్లియర్ వెపన్స్ అనేవి అనధికారంగా ఎక్కువగా కలిగి ఉండి ఎప్పుడంటే అప్పుడు న్యూక్లియర్ మిసైల్స్ని ప్రయోగించేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి మన ఇండియా కూడా న్యూక్లియర్ మిసైల్స్ అనేవి ఉన్నాయి. మన యొక్క సహాయం అనేది సౌత్ కొరియాకి యుద్ధంగా వస్తే ఖచ్చితంగా అవసరం అవుతుంది. అందుకని స్ట్రాటజిక్ అప్రోచ్లో భాగంగా ఇండియాతో యొక్క
న్యూక్లియర్ మిసైల్స్ని సహాయం తీసుకోవచ్చు అని కూడా వాళ్ళ యొక్క భావన ఎకనమిక్ పరంగా. సో ఇక్కడైతే మన రెండు దేశాల మధ్య లైక్ ఇండియా అండ్ సౌత్ కొరియా మధ్య ఇప్పటికే $21 బిలియన్ US డాలర్ అమౌంట్ వరకు కూడా వాణిజ్యం అనేది మెరుగుపడుతుంది. సో వాణిజ్యం అనేది మెరుగుపడుతుంది. అండ్ 2030 కల్లా కూడా ఈ టార్గెట్ ఎంతకు పెట్టుకున్నారంటే $50 బిలియన్ పెట్టుకున్నారు. సో ఇంతకుముందు అయితే ఇంత టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అనేది డౌట్ఫుల్గా ఉండేది. బట్ ఈ యొక్క $20 బిలియన్ అమౌంట్ ఇప్పటికే కంప్లీట్ అయింది కాబట్టి 2030 కల్లా కూడా ఖచ్చితంగా $50 బిలియన్ వాణిజ్యాన్ని నిర్వహించగలం అనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నారు. అండ్ రెండు దేశాల మధ్య కూడా అంటే ఇండియా సౌత్ కొరియా రెండు దేశాల మధ్య కూడా కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ CEPA అంటాం. ఇది 2010లో తీసుకొని రాబడింది. దీని ద్వారా ఏంటంటే రెండు దేశాల మధ్య వాణిజ్యం అనేది చాలా మెరుగుపడింది అనమాట. దీని ద్వారా ఏంటంటే కొరియా వాళ్ళు మన ఇండియాలో చాలా వరకు ఇన్వెస్ట్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ రీసెంట్గా అయితే కొరియా వాళ్ళు కొన్ని రకాలైనటువంటి విషయాలు తీసుకొని వచ్చారనమాట. ఏంటంటే కొరియా ప్లస్. సో కొరియా ప్లస్ చేసినప్పుడు ఏంటంటే ఇది ఇండియా తీసుకొని వచ్చింది. సో కొరియా ప్లస్ చేయడం ద్వారా ఏంటంటే కొరియా వాళ్ళు ఇక్కడ సౌత్ కొరియా వాళ్ళు ఇండియాలో వాళ్ళ యొక్క వాణిజ్యాన్ని నిర్వహించడానికి ఇన్వెస్ట్ ఇండియా ప్రోగ్రామ్ అనేది తీసుకొని వచ్చారు. ఇన్వెస్ట్ ఇండియా అనే ప్రోగ్రామ్ తీసుకొని వచ్చి సౌత్ కొరియా వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఇది ఏ విధంగా గైడెన్స్ ఇవ్వడం ద్వారా, అసిస్ట్ చేయడం ద్వారా అండ్ ఇన్వెస్టర్స్ని ఈ యొక్క మన దేశానికి తీసుకొని రావడం ద్వారా ఈ యొక్క కొరియా ప్లస్ అనే ప్రోగ్రామ్ అనేది సౌత్ కొరియన్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ అంటే ఇక దౌత్యపరమైనటువంటి అంశాలు అనమాట. సో ఏ విధంగా అంటే మన రెండు దేశాలకి సెక్యూరిటీ డైలమా అనేది ఎప్పటి నుంచో ఉంది. ఏ విధంగా అంటే సౌత్ కొరియాకి నార్త్ కొరియాతో ప్రాబ్లం ఎలా ఉందో మన దేశానికి మనకు పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ తోటి ఇబ్బంది అనేది ఎప్పటి నుంచి ఉంది. సో ఇలా చేసినప్పుడు ఏంటంటే కన్వెన్షనల్ ఆర్మ్స్ అనేవి ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. ఇక్కడ ఆర్మ్స్ అన్నప్పుడు ఏంటంటే వెపన్స్ అనమాట. సో వెపన్స్ని టెక్నికల్గా ఎప్పుడూ ఎక్కువగా ఉండాలి. అంటే మన యొక్క మిలిటరీని కానీ నేవీని కానీ మనం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. టెక్నాలజీ పరంగా ఎప్పుడు మార్చుకుంటూ ఉండాలి. సో అలా చేయాలి అంటే సౌత్ కొరియా యొక్క సహకారం అనేది ఇండియా తీసుకుంటూ ఉంది. అండ్ ఇండియా యొక్క సహకారం కొంచెం సౌత్ కొరియా వాళ్ళు కూడా తీసుకుంటూ ఉన్నారు అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి అలయన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో సియోలు తన యొక్క స్ట్రాంగెస్ట్ డిప్లొమాటిక్ సిచ్యువేషన్ని మార్చుకోవడానికి ఇది కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఏ విధంగా మన దేశంతో ఒక అలయన్స్ అంటే మన దేశంతో ఒప్పందపూర్వకమైనటువంటి సిస్టంలో ఉండటం ద్వారా ఏంటంటే ఉత్తర కొరియాని ఎదుర్కోవడానికి మన దేశానికి అంటే ఇక్కడ మన దేశం యొక్క సహకారం అనేది సౌత్ కొరియాకి కావాలని భావిస్తుంది అనమాట. అండ్ స్ట్రాటజిక్ ఆప్టిమిజంలో భాగంగా ఏంటంటే ప్లానింగ్ గోల్స్ అంటే ఇక్కడ మన దేశంతో ఎప్పుడైతే వాళ్ళు వాణిజ్యమైన నిర్వహిస్తూ ఉంటారో చాలా విధమైనటువంటి గ్లోబల్ రీజనల్ స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్స్ కూడా వాళ్ళకు లభిస్తుంటాయి. అంటే అంతర్జాతీయ విషయాల్లో కూడా ఈ యొక్క సౌత్ కొరియాకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వబడుతుంది. ఏ విధంగా అంటే ఏదైనా సిచ్యువేషన్లో సౌత్ కొరియా మీద కనుక దాడి జరిగితే అప్పుడు మన దేశం ఆ దేశంతో సౌత్ కొరియా తోటి మంచి రిలేషన్లో ఉంది కాబట్టి సౌత్ కొరియాని సపోర్ట్ చేస్తుంది. ఏ విధంగా ఏదైనా యుద్ధ పరిస్థితులు వస్తే సౌత్ కొరియాని సపోర్ట్ చేసి యునైటెడ్ నేషన్స్ దగ్గర కావచ్చు ఏదైనా పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తే ప్రపంచం ముందు ఈ యొక్క సౌత్ కొరియాని సపోర్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి మన దేశంతో ఎప్పుడు వీళ్ళు దౌత్యపరమైనటువంటి బంధాలు అనేవి కలిగి ఉన్నారు. అండ్ చేంజింగ్ ఇన్ కొరియన్ ఫారెన్ అండ్ సెక్యూరిటీ పాలసీస్. సో ఇప్పుడైతే రీసెంట్గా 2022 సంవత్సరంలో కొత్తగా వచ్చారనమాట యూన్ సిక్యూల్. సో యూన్ సిక్యూల్ గారు 2022 సంవత్సరం నుంచి ఆ యొక్క ప్రెసిడెంట్గా ఉన్నారు సౌత్ కొరియాకి. ఆయన వచ్చినప్పటి నుంచి ఏంటంటే కొత్త రకమైనటువంటి స్ట్రాటజీస్ అనేవి తీసుకొని వచ్చారు. ఎస్పెషల్ ఎందులో అంటే ఫారెన్ అండ్ సెక్యూరిటీ పాలసీలు అనేవి కొత్తగా తీసుకొని వచ్చారు. సో ఇవి విదేశాలతో ఉండేటువంటి అండ్ సెక్యూరిటీ పరంగా అంటే ఆ దేశానికి రక్షణ పరంగా అవసరమైనటువంటి విషయాల గురించి కొత్త రకమైనటువంటి పాలసీలు అనేవి యూన్ సిక్యూల్ గారు తీసుకొని వచ్చారు. సో అలా చేయడం వల్ల ఏంటంటే ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ గ్లోబల్ పైవోటల్ స్టేట్ అండ్ యాంకర్డ్ ఇన్ లిబరల్ వాల్యూస్ అండ్ రూల్స్ బేస్డ్ ఆర్డర్. అంటే ఒక పర్టికులర్గా క్రమబద్ధమైనటువంటి విలువల్ని కలిగి ఉండి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో క్రమబద్ధమైనటువంటి విలువలు కలిగి ఉండి మన యొక్క ఎకానమీని మార్చుకోవడం కోసం లిబరల్గా అంటే మన ఏ దేశంతో వెళ్ళాలి ఏ దేశంతో కలిసి వర్క్ చేయాలి అనేటువంటిది ఒక డిమాండింగ్ రూల్స్ తోటి కంప్లీట్గా ఒక ఆర్డర్లీ లొకేషన్ లాగా అంటే కరెక్ట్ అయినటువంటి విధానాలని అమలు చేయాలి. మన సౌత్ కొరియాని కూడా ప్రపంచం ముందు ఇంకా
మెరుగైనటువంటి ఎకానమీతో నిలబెట్టాలి అనేటువంటిది ఆయన తెలియజేశారనమాట. సో దానిలో భాగంగానే మన దేశాన్ని ఆయన చూస్ చేసుకోవడం జరిగింది. ఆపర్చునిటీస్ ఫర్ ఇండియా. సో ఇండియాకి ఏ విధంగా అంటే ఇటువంటి పరిస్థితి కావాలి అంటే ఆ యొక్క దేశం యొక్క ఎకానమీ మెరుగుపడడానికైనా దేశానికి ఇండియాని ఒక ఇంపార్టెంట్గా సౌత్ కొరియా భావిస్తున్నప్పుడు సో రీజనల్ అఫైర్స్ అనేవి తీసుకుని వచ్చింది. అండ్ చాలా రకాలైనటువంటివి అంటే మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ అనేది ఇండియా కొరియా పార్ట్నర్షిప్లో భాగంగా చాలా అంశాలు అనేవి అంటే మన రెండు దేశాల మధ్య విదేశీ పరంగా అండ్ సెక్యూరిటీ పరంగా కావాల్సినటువంటి అన్ని పాలసీస్ని కూడా రెండు షేర్ చేసుకోవడానికి ఒక రిలేషన్ అనేది రెండు దేశాల మధ్య ఉంది. అండ్ సౌత్ కొరియా యొక్క స్ట్రాటజిక్ పాలసీ ఎప్పుడైతే షిఫ్ట్ అయిందో ఎందుకంటే ఇక్కడ మనకి చైనా యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడానికి మనము భావిస్తున్నాం. ఎందుకంటే మన దేశంకి ఉన్నటువంటి పాకిస్తాన్కి చైనా సహకారం అందిస్తుంది. అండ్ అక్కడ సౌత్ కొరియాకి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి నార్త్ కొరియాకు కూడా చైనా సహకారం అందిస్తుంది. ఇక్కడ మన రెండు దేశాలు అంటే ఇక్కడ మన ఇండియా అండ్ సౌత్ కొరియా కలిసి చైనాని ఎదుర్కోవాలి అనేటువంటి ముఖ్యమైన అంశంగా తీసుకొని రెండు కంట్రీస్ కూడా కలిసి వర్క్ చేయాలి అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ట్రేడ్ టార్గెట్ అనేది 2030 కల్లా కూడా $50 బిలియన్ అమౌంట్ రీచ్ అవ్వాలని టార్గెట్ని పెట్టుకున్నారు. బట్ ఇంతకుముందు అయితే ఇది అవుతుందో లేదో అనుకున్నారు. బట్ ఇప్పుడైతే ఇది ఖచ్చితంగా 2030 కల్లా కూడా రెండు దేశాల మధ్య ట్రేడింగ్ అనేది $50 బిలియన్ ఖచ్చితంగా చేరువవుతుంది. అండ్ క్యాపబిలిటీస్ పరంగా సో ఇక్కడ రెండు దేశాల మధ్య ఎప్పుడైతే ఏరియాస్ పరంగా కూడా వస్తూ ఉన్నారో పబ్లిక్ హెల్త్ పరంగా కావాల్సినటువంటి గ్రోత్ని అబ్జర్వేషన్ చేస్తున్నారు. గ్రీన్ గ్రోత్ అనేది తీసుకొని వస్తున్నారు. డిజిటల్ కనెక్టివిటీ అనేది ఇండియా సౌత్ కొరియాకి డిజిటల్ కనెక్టివిటీ అనేది తీసుకొస్తున్నారు. అండ్ ట్రేడ్ పరంగా ఎటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో రెండిట్లో కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావచ్చు, రెండు విషయాల్లో కూడా వాణిజ్యాలు అనేవి చేస్తున్నారు. సో చాలా అంశాల్లో కూడా ఓన్లీ రక్షణపరమైన అంశాలే కాకుండా ఆర్థికపరమైనటువంటి అంశాలు అండ్ రెండు దేశాల మధ్య కల్చరల్ పరంగా కూడా చాలా దగ్గరతనం ఉందన్నమాట. సో కల్చర్ పరంగా ఎటువంటి దగ్గరతనం ఉందంటే రెండు దేశాల మధ్య ఆ దేశానికి చెందినటువంటి బుద్ధిస్ట్ మాంక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా మంది మన ఇండియాను సందర్శిస్తూ ఉంటారు. అలా కూడా రెండు దేశాల మధ్య కల్చర్ పరంగా బంధం అనేది ఉంది. అండ్ ఇక్కడైతే స్ట్రాటజిక్ షిఫ్ట్ అనేది ఎప్పుడైతే తీసుకొని వచ్చిందో సౌత్ కొరియా తన యొక్క రక్షణలో భాగంగా అలా చేసినప్పుడు కొత్త రకమైనటువంటి మార్గాలు అనేవి తెరుచుకున్నాయి. ఏ విధంగా న్యూ డోర్స్ ఫర్ కోఆపరేషన్. సో రక్షణ పరంగా డిఫెన్స్ పరంగా అండ్ సెక్యూరిటీ పరంగా కొత్త రకమైనటువంటి మార్గాలు అనేవి తెలుసుకున్నారు. ఏ విధంగా కొత్త రకమైనటువంటి పాలసీస్ అనేవి తీసుకొని రావడం ద్వారా ఇందులో భాగంగానే డిఫెన్స్ కోఆపరేషన్ అనేది తీసుకొని వచ్చారు. డిఫెన్స్ కోఆపరేషన్ ఏంటంటే అడ్వాన్స్డ్ డిఫెన్స్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫెన్స్ టెక్నాలజీస్ అన్నిటినీ కూడా మార్చిపోతున్నారు. ఆ డిఫెన్స్ టెక్నాలజీస్ అన్నిటినీ కూడా కొత్త రకమైనటువంటి కంబాట్ సిస్టమ్స్ అంటే యుద్ధ వాతావరణ పరిస్థితి వస్తే ఎదుర్కోవాలంటే మనకి కంబాట్ సిస్టమ్స్ అనేవి కావాలి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కావాలి. వాటన్నిటినీ కూడా నెక్స్ట్ లెవెల్ డిఫెన్స్ ఆపరేషన్ అనేది చేయాలి అంటే మన రెండు దేశాల మధ్య ఈ యొక్క టెక్నాలజీ పరమైనటువంటి అంశాలు ఆర్మీ పరంగా అండ్ వెపన్స్ పరంగా ఏవైతే కావాలో అవన్నీ కూడా చేస్తుంటారనమాట. అండ్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ పరంగా కోఆపరేషన్ అనేది ఇంపార్టెంట్ అని ఇండియా భావిస్తుంది. అండ్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా కూడా భావించడం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 2020 నుంచే స్టార్ట్ అయిందనమాట. 2020 నుంచే రెండు దేశాలు ఒకదానికొకటి ఇంపార్టెంట్ అని భావించి ఒక ఖచ్చితమైనటువంటి మార్గాన్ని వాళ్ళు నిర్దేశించుకున్నారు రెండు దేశాల వాళ్ళు. మ్యారిటైమ్ సెక్యూరిటీ. సో సౌత్ కొరియా అనేది ఇక్కడ మ్యారిటైమ్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇండియన్ ఓషన్ పరంగా ఎప్పుడు ఎక్కువ శాతం మనం చూస్తుండేది ఏంటంటే మలబార్ ఎక్సైజ్ ఒకటి చూస్తుంటాం. అండ్ ఇక్కడ క్వాడ్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో పాల్గొంటూ ఉంటాయి. సో ఇందులో పాల్గొనేటప్పుడు ఇండియా పసిఫిక్ రీజియన్లో మన యుఎస్ఏ తోటి అండ్ జపాన్ తోటి అండ్ ఆస్ట్రేలియా తోటి బంధాలు అనేవి మన మలబార్ ఎక్సైజ్లో ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ఇటువంటి డిఫెన్స్ పరంగా సౌత్ కొరియాకి మనం సహాయం అందిస్తూ ఉన్నామో యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో సౌత్ కొరియాకి ఇండియా నుంచి అండ్ ఇక్కడ క్వాడ్ దేశాల నుంచి కూడా సహాయం అందుతుంది. మ్యారిటైమ్ సెక్యూరిటీ అనేది మన దేశం కల్పిస్తుందని సౌత్ కొరియా భావిస్తుంది. డిఫెన్స్ పాలసీ కోఆర్డినేషన్. సో ఇక్కడ సౌత్ కొరియా కొత్తగా ఇచ్చినటువంటి పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి సౌత్ కొరియా తోటి అండ్ జపాన్ తోటి రక్షణపరమైన అంశాలని మెరుగుపరుచుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయన్నమాట. రీజనల్ సెక్యూరిటీ టైస్ అనేవి ఈ కొత్త రకమైనటువంటి పాలసీస్ అనేవి మన దేశాల మధ్య ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకొని వచ్చింది. కోఆర్డినేషన్ అనేది తీసుకొని వచ్చింది. ఛాలెంజెస్ ఇన్ చైనాస్ ప్రెజర్. సో ఇక్కడ ఎప్పుడైతే చైనాస్ లీడర్షిప్ అనేది ఈ యొక్క పెరుగుతుందో అంటే ఇక్కడ
అక్కడ ఉన్నటువంటి యూన్ సిక్యో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్, ఆయన మీద చైనా యొక్క దేశం యొక్క ప్రాబల్యం అనేది చాలా వరకు పడుతుంది. అంటే వాళ్ళు ఎప్పుడైతే కొత్తగా మార్గాలను ఎంచుకుంటూ ఉన్నారో వాళ్ళ యొక్క రక్షణపరమైనటువంటి అంశాల్లో అండ్ వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో కొత్త పాలసీస్ తీసుకొని వస్తున్నారో, చైనా వాళ్ళతోటి బిజినెస్ చేస్తున్నప్పుడు వాళ్ళు చైనీస్ చేసినటువంటి మార్కెటింగ్ అనేది పోతుంది కదా. అందుకని చైనా వాళ్ళు సౌత్ కొరియా దేశం మీద చాలా ప్రెజర్ చేస్తున్నారు. సో వాటి నుంచి తప్పించుకోవాలి అంటే ఈ చైనాస్ ప్రెజర్ నుంచి తప్పించుకోవడం కోసం కొత్త రకమైనటువంటి బంధాలు అనేవి తీసుకొని రావడం అనేది కొరియాకి చాలా ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు ఇంకా ఏముందంటే టెన్షన్ విత్ నార్త్ కొరియా. సో నార్త్ కొరియా దేశంతో ఎప్పుడూ దీనికి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా పీస్ ప్రాసెస్ కోసం అంటే శాంతిని నెలకొల్పడం కోసం సౌత్ కొరియాలో ఎప్పుడు నార్త్ కొరియాతో వస్తున్నటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి అంటే మన దేశంతో సౌత్ కొరియా ఎప్పుడూ కలిసి ఉండాలి. అందుకోసమే సౌత్ కొరియా వాళ్ళు ఇండియాని చూస్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ రాబోయే సంవత్సరంలో కనుక నార్త్ కొరియాతో కనుక మిస్సైల్ టెస్ట్లు అండ్ న్యూక్లియర్ టెస్ట్లు కనుక ఎక్కువగా చేస్తూ ఉంటే అది సౌత్ కొరియాకి రీజనల్ టెన్షన్ని కల్పిస్తూ ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్ని ఎదుర్కోవడం కోసమే మన దేశంతో కలిసి ఉండాలని సౌత్ కొరియా వాళ్ళు భావిస్తున్నారు. అండ్ కొరియన్ పెనిన్సులా ఏదైతే ఉందో అంటే ఇక్కడ కొరియన్ పెనిన్సులా అన్నప్పుడు సౌత్ కొరియా నార్త్ కొరియా కలిసి అనమాట. సో అది బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర ఆ రెండింటి మధ్య ఎప్పుడు యుద్ధ వాతావరణం కనుక వచ్చితే ఈ యొక్క సౌత్ కొరియాకి ఇండో పసిఫిక్ ప్రాజెక్ట్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి జపాన్, ఆస్ట్రేలియా అండ్ ఇండియా అండ్ అక్కడ ఉన్నటువంటి ఆస్ట్రేలియాతో పాటు యుఎస్ఏ ఇవన్నీ కూడా సహాయం అందిస్తూ ఉందని ఖచ్చితంగా భావిస్తుంది అనమాట సౌత్ కొరియా. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లో భాగంగా ఎటువంటి అంశాలను చర్చించబడుతున్నాయి. సో ఇండియా యొక్క స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది చాలా బాగుందన్నమాట. ఏ విధంగా అంటే ఇండియా అనేది జపాన్ తోటి, వియత్నాం తోటి అండ్ ఆస్ట్రేలియా తోటి ఎప్పుడూ బంధం అనేది కరెక్ట్గా ఉంది. సో మన దేశం వీటన్నిటితోటి కరెక్ట్గా ఉన్నప్పుడు ఈ యొక్క సౌత్ కొరియా అనేది ఇండియా తోటి కనుక కరెక్ట్గా ఉంటే మన దేశానికే కాదు అంటే సౌత్ కొరియా వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ సౌత్ కొరియా అనేది ఇండో పసిఫిక్ స్ట్రాటజీలో భాగంగా అంటే మనం ఇప్పటికే జపాన్, ఆస్ట్రేలియా అండ్ అక్కడ ఉన్నటువంటి యుఎస్ఏ, వియత్నాం ఈ అన్ని దేశాలతో మనం ఎప్పుడు ఇండో పసిఫిక్ స్ట్రాటజీ అనేది కలిగి ఉన్నాం. అలా కలిగి ఉన్నప్పుడు సౌత్ కొరియాని కూడా మనం కలిగి ఉంటే మనకి ఇది ఒక 4th ఇంపార్టెంట్ పిల్లర్గా ఉపయోగపడబోతుంది. అండ్ మనం చైనాని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు కూడా సౌత్ కొరియా వాళ్ళ యొక్క సహకారం అనేది మనకి లభిస్తుంది అనమాట. అండ్ ఇండియాస్ పొజిషన్ అనేది ఈ యొక్క ప్లేస్లో ఎస్పెషల్లీ ఇండియా పసిఫిక్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో మన దేశం యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరగాలి అంటే సౌత్ కొరియాతోటి మనం డిప్లొమాటిక్ టైస్ అనేవి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇండియా సౌత్ కొరియా ద్వైపాక్షిక బంధాల్లో భాగంగా పొలిటికల్ పరంగా అండ్ ఎస్పెషల్లీ డిప్లొమాటిక్ పరంగా అంటే దౌత్యపరమైన అంశాల పరంగా అండ్ సెక్యూరిటీ పరంగా అన్ని డొమైన్స్లో కూడా మనకి కావాల్సినటువంటి కోఆర్డినేషన్ అనేది తీసుకోవడం చాలా అవసరం. అండ్ ఇక్కడ సౌత్ కొరియా అనేది ఎప్పటికప్పుడు తన యొక్క టెక్నాలజీస్ని మారుస్తూ ఉంటుంది. క్రిటికల్ టెక్నాలజీస్ అనేవి వాళ్ళకు ఉంది. ఎందుకంటే టెక్నాలజీ పరంగా ఇండియా కన్నా వాళ్ళ ఎకానమీ పరంగా చాలా ముందున్నారు. అండ్ సైబర్ సెక్యూరిటీ అనేది వాళ్ళు చాలా మెరుగ్గా ఉన్నారు, అది మనం తీసుకోవాలి. అండ్ సైబర్ కెపాసిటీ బిల్డింగ్ అనేది వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంది. అవుటర్ స్పేస్ ఆపరేషన్స్ అనేవి ఉన్నాయి. స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ క్యాబిలిటీస్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ అవన్నీ కూడా రెండు దేశాల మధ్య లీడర్షిప్ క్వాలిటీస్ని మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అండ్ ఇండో పసిఫిక్ ప్రాంతంలో సౌత్ కొరియా ఈ చైనీస్ ప్రాబ్లమ్ని తట్టుకోవాలన్నా అండ్ నార్త్ కొరియా యొక్క థ్రెట్స్ని తట్టుకోవాలన్నా ఖచ్చితంగా ఇండియా యొక్క హెల్ప్ అనేది సౌత్ కొరియాకి ఖచ్చితంగా కావాలి. అండ్ ఈ యొక్క న్యూ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో రెండు దేశాల మధ్య అది ఒక లాంగ్ టర్మ్ పాజిటివ్ ఇంపాక్ట్ అనేది తీసుకొని రాబోతుంది. అంటే దీర్ఘకాలంగా రెండు దేశాల మధ్య పాజిటివ్గా ఉండేటువంటి ఒక రిలేషన్ని క్రియేట్ చేయబోతుంది అనమాట. ఇలా క్రియేట్ చేయడం అంటే ఏంటంటే ఇటువంటి మంచి ఆపర్చునిటీని మన ఇండియా కనుక యూజ్ చేసుకుంటే మన దేశానికి వాణిజ్యము మెరుగుపడుతుంది. మనకి కావాల్సినటువంటి టెక్నాలజీస్ అన్నీ కూడా సౌత్ కొరియా నుంచి మనకు లభిస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ మనకి ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ రేట్ ఏదైతే ఉంటుందో ఇన్ఫ్లేషన్ రేట్ పరంగా అయితే అది అక్కడ చాలా తక్కువ. అంటే కొరియాలో నార్మల్గా 5.9%గానే ఉంది. బట్ ఇండియాలో అయితే 6.7గా ఉంది. 6.7%గా ఇన్ఫ్లేషన్ అనేది ఉంది. సో మన ఇన్ఫ్లేషన్ రేట్ అనేది సౌత్ కొరియాతో పోలిస్తే ఎక్కువగా ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే మన ఎకానమీ వృద్ధి పొందాలి అంటే మనం సౌత్ కొరియా యొక్క చాయిస్ తీసుకోవడం ఒకటి హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్.
సో కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే అక్కడ ఒక చోట జీవించడానికి అవసరమైనటువంటి అమౌంట్ అనమాట. సో జనరల్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇండియాలో అయితే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఓన్లీ 26%గా మాత్రమే ఉంది. బట్ అక్కడ మాత్రం 75%గా ఉంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా మన దేశంలోనేమో 26%గా ఉంటే బట్ సౌత్ కొరియాలో మాత్రం 75%గా ఉంది. అండ్ దాంతోపాటు కరప్షన్ రేట్ మాత్రం అక్కడ చాలా తక్కువగా ఉంది. సో కరప్షన్ పరంగా అయితే మన దేశంలో 67% కరప్షన్ రేట్ అనేది అబ్జర్వేషన్లో ఉంది. బట్ సౌత్ కొరియాలో మాత్రం ఓన్లీ 37% మాత్రమే ఉందన్నమాట. సో ఇది బ్యాడ్ లెవెల్, అంటే మన దేశంలో కరప్షన్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంది. అండ్ ఇక్కడ కనుక మనం సౌత్ కొరియాతో పోల్చుకుంటే సౌత్ కొరియాలో 37% మాత్రమే అక్కడ కరప్షన్ అనేది ఉంది. ఇది మోడరేట్గా ఉందన్నమాట కరప్షన్. బట్ మన ఇండియాలో మాత్రం కరప్షన్ అనేది చాలా వరకు ఎక్కువగా ఉంది. బట్ ఇంకొకటి వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే హెల్త్ కేర్ సిస్టమ్ అనేది వాళ్ళకి చాలా బెటర్గా ఉంది. వాళ్ళ దేశంలో హెల్త్ కేర్ సిస్టానికి ఎక్కువ వాల్యూ అనేది ఇస్తారు, దాని మీదే ఎక్కువ అమౌంట్ అనేది కేటాయిస్తారు. అండ్ వాళ్ళకి ఆరోగ్యం కోసమే హాస్పిటల్స్ వైజ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎకానమీ పరంగా ఎక్కువగా హెల్త్ కేర్ సిస్టమ్ని బెటర్గా తీసుకోవడానికి వాళ్ళు చాలా మంచి టెక్నాలజీని వాడుతుంటారు అనమాట. సో మన దేశంలో అయితే హెల్త్ కేర్ సిస్టమ్ కోసం కేటాయించేటువంటి నిధులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి కంపేర్ టు సౌత్ కొరియా. సో సౌత్ కొరియా తోటి మనం బంధంతో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క టెక్నాలజీస్ కావచ్చు, వాళ్ళు ఎలా హెల్త్ కేర్ సిస్టమ్ని బెటర్గా మెరుగ్గా వాడుతూ ఉన్నారో అవన్నీ కూడా మనం నేర్చుకోవడానికి మన ఇండియాకి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఇండియా పసిఫిక్ స్ట్రాటజీలో భాగంగా మన రెండు దేశాల మధ్య లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ అనేది అండ్ సౌత్ కొరియా తోటి మన బంధం అనేది ఇంకా బెటర్గా ఉండబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ కామెంట్ ఆన్ మీ వీడియోస్. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.